కొత్త నెంబర్ వచ్చినా మా వాళ్ళకి. హలో హలో ఎర్సామే ఎవరు సార్? సార్ లేదు సార్, సెల్లో పిల్లలకి ఇచ్చింటే. సార్ చెప్పండి సార్. మా నెంబర్ వస్తేనే మీరు రిటర్న్ కాల్ చేయాలి, అట్లాంటిది మీరు ఫోన్ కూడా ఎత్తడం లేదు. ఏమిది సార్? లేదు సార్, మొబైల్లో నా దగ్గర ఉండదు. ఏం చెప్పండి సార్? ఏమయ్యా లోన్ తీసుకున్నావు, అది కట్టేది ఏం లేదా? సార్ మొన్న కట్నం కదా సార్, అప్పుడు ఒకసారి. ఎప్పుడయ్యా తీసుకుని 6 నెలలు అయింది. 6 నెలలు అయినాక ఒక కంతు కడితే అయిపోయినా? అదే లేదు సార్, లేదు కట్టాకేం కానీ మేము అంత అమౌంట్ తెచ్చుకున్న తర్వాత కాదు సార్. నువ్వు ఇప్పుడు యాడున్నా ఇమీడియట్ గా వచ్చి బ్యాంక్ దాకా వచ్చి మాట్లాడతావా, లేదంటే మేమే మీ దాకా రావాలా? సార్ లేదు సార్, అట్లే మేము వచ్చినామంటే మీ ఇంట్లో వాకిలి అన్ని మొత్తం వాకిలి వేసుకుని వస్తా. నేను అమ్మ 4 ఇడిచేది అట్లా లేరురా. మర్యాన్ కన్నా ఫోన్ చేద్దాం రా, 4 రూపాయలు ఇస్తారు. మర్తే ఏడు మర్తే బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసిండ్రే, 1 భారీ రూపిస్తున్నారు. లోన్ కట్టాలేదంటే కన్నా ఇంతకు వస్తామంటుండాలి. ఏడున్నా చెప్పొస్తాను. ఏం మొక్కజొన్న పెట్టినాము అబ్బా. ఏం పర్లేదా? ఎన్ని ఎకరాలు? 5 ఎకరాలు పెట్టినాము. ఏమో అంతా పెట్టుబడి అంతా పోయి ఏదో 50,000 లక్ష మిగులుతుంది. వాడిని ఏందో ఎరసాం కానీ గలాట్ ఉందంట. ಮತ್ತೆ వచ్చా రా ఎరసామే. ఏం చెప్పబ్బా నీ సమస్య? ఏడుతుందప్ప, నాట్లు నమ్మ ఇల్లులో తీసుకున్నానా. సో నాన్న ప్రాణం తింటుంది నాళ్ళు. ఏమంట వానాయలు ఏ ఇంటికి వస్తామంటున్నారు ఈ రోజు. యాలు కట్టలేదా? లేదు కడదామంటారు, చిన్న కటింగ్ కాలేదు. కటింగ్ అయిన తర్వాత కడదామని ఉంటాను. ఇంకో 10 రోజులు టైం పడుతుంది. ఒక 10 రోజులు ఉన్నాను రా అన్న కూడా ఇండ్రు అనాలి. మేము ఒక రోజు కూడా ఉండమా, వస్తా అన్నామా అంటున్నారు. వాడి భార్య యాటికి ఇంటి దాకా వస్తారంట. ఇంటి దాకా వచ్చే ఇల్లు రమ్మను వనాయలు రమ్మను. వానాయలు నీ ఇల్లుని టచ్ ఇట్లు ముట్టుకోకుండా నేను అలా చేసి ఇస్తాను స్వామి. నువ్వు దాని గురించి టెన్షన్ పడొద్దు. నీకేం వనాయలు వస్తారన్నారు, ఇప్పుడు వస్తారంట, బయలుదేరినారంట. వనాయలు రమ్మను. నువ్వు ఇవిడే కానీ ఫోన్ చేసి వనాయల్ని అలా రానరా, మీరు వచ్చి ఇంటి దాకా ఒకటి వచ్చే నా ఇల్లు నువ్వు టచ్ చేయండి రా అని చెప్పు. టచ్ చేసే వనాయలు ఎట్లా తిరిగి బ్యాంకుకి పోతారో చూస్తాం మనం. నడి దావలని వనాయలు ఏమైపోతారు అనేది నేను చేసి చూపిస్తాను నీకు. సరే రమ్మని చెప్తున్నా. రమ్మను వనాయలు. నువ్వు రమ్మని చెప్పి నువ్వు పిలిచేది కాదు, వస్తామన్నారు కదా. వస్తామన్నారు, వనాయలు వస్తామన్నారు కదా. రమ్మను వనాయల్ని చూద్దాము. ఎంతమంది వస్తారంట వనాయల్లో? ఏం అదేం చెప్పలేదా? ఇంటికి వస్తాను నీకు అది చెప్తాను అన్నారా. వస్తామన్నారా? వస్తామన్నారా. ఇంకోటి వనాయలతో మాట్లాడాలంటే ఉందల్లా చూడు చెప్తావు ఎట్లా. ఒకటి చెప్పు చాలు, బస్సుకి చాలు కదా. బస్సు చాలు. ఎంత కాళ్ళ? ఇద్దరు నుంచి ఒకటా? ఇద్దరు నుంచి ఒకటి చెప్పు. వనాలి నిన్ను టచ్ చేయలేపర్లే తిరుగా. మళ్ళీ వచ్చి నీ బీగం ఇట్లా వేసిందాన్ని ముట్టాలన్నా కూడా వనాయిలు అట్లా ఉచ్చులు పోసుకున్నా. యాదనే చెప్పు. మరి ఓటీ తీసుకొని వస్తానా? కాదు మరి ఎట్లా ఇప్పుడు రమ్మనల్లా? సినిమా చూపిస్తాం, తీసుకొని వస్తానా? ఇక పెట్టుకోయిందా పిల్లలకి? సర్లే ఎట్లా పెడతాను. బాగుండదు, బాగా పనికొస్తాను. వేరాపో ఆదివారం మీ పొద్దు వాడన్న దొరికి ఎట్లా డబ్బులు ఉండలేదు. అట్లే పాయనప్ప వస్తాడు కంటే ఎక్కడ వస్తాడు వాడు. అట్లా వాడు కాదు పాపమా, వస్తాడు తెస్తాడు. వస్తానట్టున్నాడు. ఏ ఉత్తి చేతులతో వచ్చి వరుసమే అంత బిర్యానీ తెచ్చు వాడు. బరి 130 ఉన్నదా స్వామి? భారతకు పోతే 135, మనోళ్ళకి పోయాడుగా 150 రూపాయలు చెప్తారా. ఓటి తెస్తానని చెప్పి ఇది తెచ్చుదా లేవే ఓటి. గ్లాసులు వాటర్ ప్యాకెట్లు అవి లేదు. ఈడాడంటే దోశలు 70 తీసుకొస్తాను. హలో సార్, ఈడ నేను తోటలో ఉన్నాను సార్. వస్తాను ఇంటి దాకా కాదు, మేము తోటలో ఉన్నామా. తోట నీకేం డబ్బులు కావాలి కదా, తోటలో డబ్బులు ఉన్నాయి. ఈడ
నీకేం ఎక్కడ పడితే కాదు, నీకేమి డబ్బులు కావాలి కదా, తోటలోకి వచ్చి తీసుకోపో. నేను కట్టే సార్ ఇప్పుడు ఒకటే ఇంట్లోనా వద్దు, బాగుండేది అది. ఇంట్లోనా పిల్లలు ఉన్నారు, అంత చాలా మంది ఉంటారు, వద్దు. ఊర్లో చూసేవాళ్ళు కూడా బాగుండదు. తోటలోకి రా, ఇక్కడ వచ్చి మాట్లాడదాం. నీకు నీ అమౌంట్ వచ్చి నువ్వు తీసుకోపోవచ్చు. ఏడదో పర్సనల్గా చేసుకొని ఉండాడో ఇటకు రాండి సార్. ఏమే రండి, ఇటకు రండి. మీ అమౌంట్ మీకు ఇచ్చేపిస్తాం రండి. పెద్ద మనుషులు రోడ్లోనే లెఫ్ట్ తీసుకొని రాండి సార్. డైరెక్ట్ రోడ్డు దుచ్చిలీరయ్య తోట అంటే ఎవడన్నా చెప్తాడు. నువ్వు రా, ఇట్లా ఎడుంబాక్ తిరుక్కొని ఆవిడే సీనా సెట్లు దండిగా ఉంది మా తాతది. ఏమంటే 13 మందిని పెట్టుకొని అంత పాయ. సరే సార్, ఆయన వేరే అయినా మా వాళ్ళైనా మీరు రాండి సార్. లెఫ్ట్ తీసుకొని రాండి సార్. ఆడ ఎట్లా మరితే వాళ్ళు పోలీసు వాళ్ళు అంటున్నారు, ఏం కథ? నాయలు రానిటా దానికే నువ్వు అమాయకుడు. ఒక 90 వేసుకో ఎరసామి అంటే వేసుకో అంటే ఇన్లేదు. ఇదే ఇప్పుడు తాగి మాట్లాడినావు అంటారా అవన్నీ ఆడ ఇటకు రానే నాయలు నీ ఇల్లుని టచ్ చేయకోకుండా నేను అలా పోలీసు వాళ్ళు అంటున్నారు. అంతే కదా బస్, మన గురించి తెలుదు ఈ మనిషికి తెలుసా? దానికి మీతకు వచ్చిందేనా? మేము తమిళనాడు అదంతా పై వచ్చినాము. దానికి నేను పుడుకొచ్చింది చెప్పు నీతక రాలే దాని వరకు. ఏమయ్యా డబ్బులు కడతానంటు కదా, కట్టచ్చు పోదాం, టైం అవుతుంది సార్. మా పిల్లోడు ఇప్పుడు డబ్బులు కట్టే పరిస్థితుల్లో మాట్లాడాయా? దూరం ఉండేది కాదు సార్. ఏం సార్ బెదిరిస్తారంట? ఇప్పుడు ఆ పిల్లోడు మా పిల్లోడే. ఏం చెప్పు, ఇల్లు మాట్లాడుతున్నాను దూరం మాట్లాడు సార్. చెప్పేది ఉండు. ఏం చెప్పు, ఏం చెప్పు, ఏం సార్ ముడతా ఉండవు, ఏం ముడతా ఉండవు, ఏం టచ్ చేస్తావు, ఏం టచ్ చేస్తావు కాదనా? ఇప్పుడు అవన్నీ కాదు చెప్పేది. ఉండే సోమ్యా, నేను మాట్లాడతాను, మీరు కదండి సార్. నువ్వు తీసుకున్నాను పత్రం చూపిరా, చూపిరా. మా వాడు ఇచ్చాడు, ఏం చేసుకోండి నువ్వు కొట్లాడతావు, నాకు ముందే తెలుసు. నీకు డబ్బులు ఇచ్చింది నీకేం చెప్పాను, అందుకే నేను ఊర్లోకి రావా అని చెప్పాను. సార్ మావాడు ఆవేశంలో ఉన్నాడు, ఆవేశంలో ఉన్నాడు. 15 దినాలు అది కాదు చెప్పేది. కటింగ్ పడుతుంది, కటింగ్ పడుతుంది. సార్ నేను చెప్పేది వినండి. వినాయలు బాగా తాగినారు, వినాయలతో మాట్లాడితే కొట్లాడితే ఏం యూజ్ లేదు. సో వానికి ఏదో టైం ఇచ్చేసి మనం పోదాం, తర్వాత మాట్లాడుకుందాం. చూడు ఎట్లా మాట్లాడుతున్నాడు. గొడవలు
అట్లా వాళ్ళు ఇచ్చి పెడతారా? మా ఇంటి రైతులనే కోటి మీరు కోట్లు వ్యాపారం పోయింది అవి. ఆడ. ఈ మనిషి ఏం చేయలేదు. పో, వెళ్ళిపోండి. మాకి సెల్ ఫోన్ లో చూస్తూ వస్తారు. పో యూట్యూబ్ లో అన్ని వస్తాయి. వెళ్ళిపోమ్మను. అవును. ఏ, నాకు సార్, ఒక నిమిషం. మీరు ఇప్పుడు ఏమి కడతారా లేదా? సార్ తినతో ఇక తోట కటింగ్ అయితేనా కటింగ్ అయిన రోజు ఫోన్ చేస్తాను ఇంటికి రాండి డబ్బులు క్యాష్ తీసుకొని వెళ్ళిపోండి. అవన్నీ కాదయా, అవన్నీ కాదు. మాకు వచ్చిండేది వాళ్ళు ఎడదాకా సార్ బిల్లు సమాధానం చెప్తాను. బిల్లు పంపిస్తున్నాను నేను. వీళ్ళు తెలుసు సార్, 15 రోజులే. మా ఊరోళ్ళే వీళ్ళు తాగినారు సార్. వస్తాను ఏమనుకోవద్దండి. ఇక సార్ మీకు డబ్బులు కదా. 15 రోజులు సార్. జరిగేది వాళ్ళకేం జరగదు, నీకు జరుగుతుంది. సార్, మా మేనేజర్ వడ్డీతో పోయి సహా నేను వీడియో కట్టేస్తాము. చూపించినాను అనుకో. 15 రోజులు ఊరుకున్నాను సార్. మీ మేనేజర్ కి ఏదో నచ్చారు. వీడియో డిలీట్ మాకు ఉండాలయ్యా, మేము వచ్చినామనే ప్రూఫ్ కావాలి కదా. మా సరే మేనేజర్ సార్. అవుతాడు. నువ్వు పోకుండా ఏం చేస్తున్నావు అంటే నేనేం చెప్పుకోవాలా? ఏదో సమాధానం చేసి పక్క పంపించినాను. 15 రోజులు ఓపిక పట్టండి. ఏం నువ్వు సమాధానం చెప్పే వీడియో తీసుకుంటావా? డాన్స్ చేసాం, చేసుకో నువ్వు డాన్స్. వీడియో తీసుకోమన్నా. నేను ముందు ఇచ్చేది ఎవడన్నా వీడియో తీసుకొని ఏం చేస్తారు? ఆయన పిలుచుకోపోకరా, ఆయన పిలుచుకోపోక. నువ్వు చేయాల్సింది చేస్తే మేము చేయాల్సింది కంపల్సరీ చేస్తాం. మేము కటింగ్ ఎన్నో రోజు 10వ తారీఖు కటింగ్ పెడతాము. డబ్బులు ఇవ్వకుంటే గిన ఇల్లు బాగా వేసుకుని వెళ్ళిపోండి, నన్ను దీనిలోకి ఎక్కించేయండి. అంతే. ఇంకా ఈ రెండే మాటలు సార్ ఉండదా? ఇదే మాట వచ్చి మా మేనేజర్ కాడ మాట్లాడు. నువ్వు ఎప్పుడు రావు సార్ మీ మేనేజర్ దాకా? ఇప్పుడే రాపదాం. ఇప్పుడు లేదు, వస్తాను. రేపు వస్తావా? రేపు వస్తాను. ఫోన్ ఎత్తుకోకుండా వస్తే 10 గంటలకు రా. 30 నంబర్ నీ నంబరే కదా సార్? ఇస్తాను. నువ్వు ఫోన్ ఎత్తి కంపల్సరీ బ్యాంక్ కాడికి రేపు 10 గంటలకల్లా రావాలా. లేదంటే 11 గంటలకు మేము వస్తాం. సరే. ఓకే.